హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. అన్లాక్ లాక్ తాళం చెవిలు రెండు ఉన్నాయి. తాళం చెవిలు రెండు తాళ చెవులు ఉన్నాయని సెంటర్ లాకింగ్. తర్వాత కార్తో వచ్చిన కీ కోడ్ ఉంది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, ఫుల్లీ ఆటోమేటిక్, అలై వీల్, ప్రొజెక్టర్ లైట్, డిఆర్ఎల్ లైట్, ఫోగ్ ల్యాంప్, ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్టర్, వెనక వైపర్ వాటర్, వెనక డిఫాగర్. ఏ రకంగా చూసినా కూడా తీరొక్క రూపంతో చాలా అందంగా ఉంది. ఉమెన్ రైట్స్ కమిషన్ వాళ్ళది. మొన్న మనం 2 రోజులు గ్రూప్లో వేసినాం ఫోటో. చాలా అద్భుతంగా ఉంది. ఫ్రంట్ రెండు టైర్లు అయితే సీల్డ్ టైర్లు. మీకు ఫుల్ వీడియో మొత్తం చూపిస్తా. టైర్ కూడా చూసుకోండి. బండి సర్వీస్ రికార్డ్ ఉంది. కార్ నంబర్ చెప్తాను నేను మీకు ఇందాకనే. మీ ఫుల్ కార్ నంబర్ మొత్తం చెప్తా. రీడింగ్ కూడా సర్వీస్ రికార్డ్ టిల్ టుడే దాకా ఉంది. ఆటోమేటిక్ ఫుల్ చాలా పర్ఫెక్ట్ ఉందండి బండి అయితే. ఎక్కడ కూడా ఇప్పుడు గీతలు పడితే పెయింట్ కాలే, మళ్ళా యాక్సిడెంటల్ రిపోర్ట్ లేదు, మళ్ళా పెయింటింగ్ ఇప్పుడు మీరు ఏమి వేసుకున్న పని లేదు. సో కంప్లీట్ ఒరిజినల్ ఉంది. ఇంటీరియర్ కూడా చూసుకోండి, చాలా బాగుంది. చాలామంది బ్రీజా నాగమాగం అవుతున్నారు. సో నంబర్ 1 ఉందండి బండి అయితే. ఇప్పటికిప్పుడు ఎటువంటి వర్క్ నీట్ లేదు. కుడివైపు చూసుకున్నారు, అలై వీలు 2 చూసుకున్నారు. అండర్ బాడీ కూడా బాగుంది. ఈ 1264 అంటే దీని కోడ్ ఏ రకంగా ఉందో మిగతా వాటికి కూడా అదే రకంగా ఉందండి. పైన కూడా రూఫ్ కూడా చాలా బాగుంది. మనకు డిఫాగర్ అంటారు కదా, ఇది ఈ చిన్న చిన్న గీత లాంటి లోపల కాపర్ వైర్ పల్సగా ఉంటుంది. మనకు ఇప్పుడు పల్లెటూర్ల పొంట ఇప్పుడు మనకు నవంబర్ డిసెంబర్ ఫాగ్ వస్తుంది కదా, మాఘమాసం. సో అప్పుడు మీకు నంబర్ 1 యూజ్ అవుతుంది కాపరు. ఇది వైపర్ వాటర్, ఇంట్లోకి వస్తాయి వాటరు. బ్రేక్ లైటు, వైపర్ కూడా ఇక్కడ ఉంది. సో ఎటువంటి ప్రాబ్లం లేదండి బండి అయితే. వెనుక నుంచి చూసినాం. స్టెప్ ఇన్ టైర్ ఏదైతే ఉందో కారు కొన్నప్పుడే, మళ్ళీ నేను వేసి గుద్దితే ఇది ప్లేట్ ఊసిపోతుంది. నంబర్ మీకు చెప్తా, ఏదో అట్లా పెట్టినా కానీ మీకు దాచేది ఉండదు. DL9CAC 56 లాస్ట్కి చెప్తా అండి. నంబర్ కంపల్సరీ అది తీసి చెప్తా. 5651 అండి నంబరు. 5651 అనుకుంటా. నేను లాస్ట్ చివరలను తీసి చెప్తా. ఓకే ఫ్రెండ్స్, గ్లాస్ మెయిన్ మిర్రర్ కూడా ఒరిజినలే. మీరు ఎక్కడైనా చూయించుకోండి, లేకుంటే దీన్ని చూసైనా మీరు వెరిఫై చేసుకోవచ్చు. కంప్లీట్గా DLF సైబర్ సిటీలో ఉంటారు, కానీ సైబర్ అపార్ట్మెంట్లో ఉంటారు, కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్లో చేస్తారు మేడం. ఆమె డ్రైవ్ చేస్తారు. మీరు మళ్ళీ మీకు ఓనర్ ఐడి ఇస్తాం కదా, అందులో తెలిసిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి మొట్టమొదటి ఇంజన్ చూద్దాం. మిగతా బాడీ పార్ట్స్ అంతా ఒక 10 నిమిషాలు చూద్దాం కారు, ఎందుకంటే మీకు కూడా అర్థమైపోతుంది కార్లో ఏముందనేది. బై రోడ్డు పంపించే ప్రయత్నం చేస్తాం. నిన్న నా అచ్చంపేట నుంచి ఒక సార్ వచ్చిండు, కారు కొంట వెండు. మనం ట్రూ వాల్యూలో పెట్టిన బ్లూ కలర్ స్విఫ్ట్ డిజైర్ తీసుకొని వెళ్ళండి నిన్న బై రోడ్డు. మనం ఏదైతే రూమ్ తీసుకున్నాం ఇంట్లోనే ఉంది మనకు ఫ్లాటు, అందులోనే ఉన్నారు వాళ్ళు, వెళ్ళిపోయారు. ఈరోజు మన 18 క్లైన్ కాలనీ అని మన అక్కడ గోదార్ఖాన్ నుంచి ఇటు కాలువ శ్రీరాంపూర్ సందులకి పోతే వస్తుంది. వాళ్ళు వస్తున్నారు, శ్రీను పటేల్, మున్నూరు కాపర్లు. చూసుకోండి. కులం అనేది నేను చదువుకున్నానుగా చెప్పొద్దు, కాకపోతే ఏంటంటే కులమే బలం అన్నట్టున్నది. ఇవాళ రేపు కులమే అక్బరుద్దీన్ సార్ను మంత్రిని చేసింది. జూబ్లీ సెలక్షన్ ఘోరంగా అదృష్టం, తంతవే పరుపులో పడతారు. కానీ యవనాస్తో ఎవరు తింటాడు అంటే తెలంగాణ పల్లెల్లోది మనది. మనం పెట్రోల్ పోయించుకుంటున్నాం. మంత్రిని మహాదేవపురంలో పెట్రోల్ కొట్టించుకున్నా కూడా బైకు పెట్రోల్ కొట్టించుకున్నా కూడా మనం ట్యాక్స్ పే చేసినట్టే కదా, ట్యాక్స్ పేరు. ఇది ABS అండి, యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్. 4 టైర్లకు 4 ఇవి పోతాయి. మీకు ఈ అప్రాన్ యాక్సిడెంటల్ గిట్ల ఏం కాదు, చాలా బాగుంది. ఈ లైట్లు కూడా మీకు షోరూమ్ ఈ ప్రొజెక్టర్స్ వస్తాయి, చూసుకోండి. DRL వస్తుంది, లైట్ ఆన్ చేసినప్పుడు మిల్క్ అని నచ్చుకుంటూ పోతూ ఉంటుంది. ఇంజన్ హెడ్ ఎక్కడ ఓపెన్ కాలేదు, ఎందుకంటే మనకి ఇంజన్ మెయిన్ ఇక్కడ హెడ్. అంటే దీనికి మారుతిలో నీకు అసలు ఏ బాధ ఉండదు. అది మందిదా అని కాదు. బ్రీజా అంటేనే 1248 cc అని RCలో ఉంటుంది. కాకపోతే వీళ్ళు హార్స్ పవర్, ఇప్పుడు స్కోడా కైలాకు, వోక్స్ వ్యాగన్లో కూడా ఇప్పుడు రిలీజ్ అయ్యే బండ్లన్నీ 1000 cc ఇంజనే. స్కోడా కుషాక్ కూడా 22 లక్షల టాప్ మోడల్, 18 లక్షల చిల్లర. అది కూడా సేమ్ అండి, 1000 cc ఉంటుంది. సో
అదే నీకు ఫోర్డ్ ఫిగో అమెరికా వాడు ఫిగో ఖచ్చితంగా 1500 సీసీ ఇస్తున్నాడు. ఫిగో ఎంత ఉంటుంది, దీనిలో సగం ఉంటుంది, బుత్త అంత హైట్ తక్కువ కానీ బండి ఉన్నట్టు ఉంటుంది అన్నట్టు అట్లా. సో వాటికి అట్లా ఉంటుంది. చూడండి స్టిక్కర్స్ ఒరిజినల్. సో బ్యాటరీ కొత్తది, దీనికి బ్లూ అనేది కనబడాలంటే బ్లూనే నీకు ప్యూర్ బ్లూ కనబడుతుంది. చూడండి మీరు మీ ఇంట్లో టీవీలలో చూసినా నీకు క్లియర్ కనబడుతుంది బ్లూ. సీల్ బ్యాటరీ, దీనిపైన స్టిక్కర్ ఎగిరిపోయింది. మీకు గేర్ బాక్స్ ఉండదు, ఓన్లీ ఈ ఒక్కటే ఉంటుంది. నేను నా వైట్ కలర్ బ్రీజా నేను దగ్గర 2 years వాడిన దాన్ని. ఇది చూడండి ఇప్పుడు నేను స్కోడా కొనుక్కున్నా, అది కూడా ఆటోమేటిక్గా కొనుక్కున్నా. చూసుకోర్రి ఒరిజినల్. క్లచ్ ఆయిలే ఉంటుంది, సరిగ్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడపాలి. అంటే ఇంకోనికి ఇవ్వద్దు, పర్ల సొమ్ము అంటే ఇష్టం వచ్చినట్టు దొక్కుతారు కాబట్టి కారు ఇంకోనికి ఇవ్వద్దు. నా కారు ఇప్పటివరకు 9000 చిల్లర నేను ఒక్కనే డ్రైవ్ చేసిన, ఇంకోటి డ్రైవ్ చేయలేదు దాన్ని. మళ్ళీ తెలంగాణ మళ్ళీ కన్యాకుమారి వేస్తాయి ఈ నవంబర్లో. కన్యాకుమారి, రామేశ్వరం, గురువాయర్ అన్ని టెంపుల్స్. త్రివేంద్రం బంగారం ఉంది కదా, బంగారం కాడికి పోయి దర్శనం చేసుకొచ్చుకుంటాను, మంచిదే కదా. భూమిలో నుంచి దాని జల వచ్చి మనకు హుషారు వస్తుంది. 2019 10వ నెల. సేమ్ మీకు 19 మోడల్ ఇది, 19 రిజిస్ట్రేషన్ ఇది. డీజిల్ ఎప్పుడైతే చివరికి వచ్చిందో అదే. సో మీకు అద్భుతమైన కార్ ఇది. ఏ యాంగిల్లో చూసినా దీన్ని మీరు వదులుకోవద్దు. మారుతి మీద ప్రేమ ఉన్నోళ్ళు. BS4 రీమాడిఫికేషన్ రాదు ఒకసారి అయిందంటే. ఈ రబ్బరు చాలా కీలక పాత్ర పోషిస్తుంది, మీకు చాలాసార్లు చెప్పిన. ఇది కూడా ఇదేంటంటే మీకు ఇక్కడ ఏదైతుందో ఇది తిప్పుతారు. దీపావళి బాంబులు వేలుస్తా అంటే మీ దగ్గర మారుతి కార్లు వాటికి వాటే కుయ్యి 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 అని మొత్తుకుంటాయి. ఎందుకంటే వైబ్రేషన్లా ఈ రబ్బరు ఇది కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్మెంట్ ఉన్నప్పుడే మొత్తుకుంటుంది. ఓకే, సో ఇంజన్ అయితే చూసుకున్నాం, ఎటువంటి సౌండ్ లేదు. 83,000 సర్వీస్ రికార్డు ఉంది. నేను మళ్ళీ మీకు నంబర్ ప్లేట్ చివరన చూపిస్తాను. DL9C 56 51 ఉన్నట్టుంది. నేను ఏదో బోర్డ్ స్టైల్ కోసం పెట్టినా. సో ఆలోచన చెయ్యండి, మీకంటే ఎక్కువేం లేదు. ఎందుకంటే కస్టమర్స్ డైరెక్ట్ ఓనర్లకు ఫోన్ చేస్తారు అట్లా. ఎందుకంటే ఇన్సూరెన్స్లో మాగరో ప్లాట్ పనిచేసేది వరకు వరంగల్ జిల్లా నుంచి. వాడు ఏం చేసేదంటే ఇన్సూరెన్స్ వాళ్ళు తీసి వాళ్ళు ఓనర్లకే ఫోన్ చేసేది, వాడు వాంతోనే తలకాను. సో ఇవి మన బట్టలు ఎండ్ వేసుకునేవి, ఇవి ఇన్పై కొందాం అనుకున్నా అవి తీసుకెళ్తా అంటే టైం వచ్చేది. 56 51. ఓకే, సో మీరు ఆలోచన చేసుకోండి. ఏసీ ప్యాడ్ కూడా మీకు అంటే ఇక్కడ మనకు రెగ్యులర్ ఏం పెద్దగా తిరగకపోతే ఇట్లా ఉంటుంది నీట్గా. అక్కడెక్కడ కూడా మీకు దోమలు వచ్చి అట్లా ఇరగలేదు ప్యాడ్, అది చూసుకోండి. మీకు మళ్ళీ ఆపిన, మళ్ళీ పైన కూడా ఆపిన. ఓకే, ఇక్కడ కూడా. సో కార్ అంటే ఈ యాంగిల్ ఆ యాంగిల్ ఉండదు. ఖచ్చితంగా తెలిసినోడు తెలియనోడు ఆగమని చూస్తాడు. డబ్బుల కోసం నేనైతే చేయట్లేదు, ఇది ఒక ఫ్యాషన్గా ఎంజాయ్ చేస్తున్నా, సంతోషపడుకుంటా చెప్తున్నా. తిరుగు రోగం నాకని. అలై వీల్ షాకర్స్ కూడా చూసుకోండి, ఎక్కడ కూడా షోరూమ్ అవే ఉన్నాయి. వాటర్ వాష్ చేయించిన ఇప్పుడే, ఒరిజినల్ ఉంది ఇది కూడా. డ్రైవర్ డోర్ కూడా బాగుంది. ఈ నెంబర్ ఏదైతుందో అది కూడా చూసుకోరు మీరు. కుడిపక్క డోర్ తీసినాం, ఇది కూడా మీకు ఒరిజినల్ ఉంది. కాసేపు ఆపుతా, ఎందుకంటే కింద కూడా మీరు మెయిన్ అప్పుడప్పుడు కింద ఏమన్నా రస్ట్ తింటా జంగు తింటా అనుకోవాలి. ఇక్కడ చూసుకోరి, రస్ట్ తింటా జగ్గు తింటా చూసుకోవాలి. ఒకటి ఇంజన్ నెంబర్తో చేసేసి నెంబర్తో నంబర్ చూపించిన మీకు. చివర 88,733 సారీ 88373. ఇంగ్లీష్ అయితే ఫాస్ట్గా వస్తుంది. ఇవాటి నుంచి నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. చూడండి DL9 CAS 56 51. ఇవాటి నుంచి చార్ట్ GPS అండ్ చార్ట్ GTP అది ఫ్రీ సబ్స్క్రిప్షన్ వస్తుంది. అది చాలా ప్రమాదం. అది గూగుల్లో జెమినై GIMINI జెమినై కూడా కొంత వయసు అంటే టైం లిమిట్ పెట్టి చూడండి. ఇది కూడా ఒరిజినల్ పంచెస్. కొంత వయసు పెట్టే వాడు జియోతో కనెక్ట్ అయ్యిండు. మీకు రాత్రి పన్నా తిన్నా ఉన్నా చాలా వెరిఫై అవుతుంది. అంటే నీకు ఎక్కడికో పోతుంది దేశం, నాశనం కూడా అవుతుంది, సక్సెస్ కూడా అవుతుంది. కామవాంచున్నోళ్ళు, పొద్దుకుతే టైంపాస్ కానోళ్ళు, దోపిడీ చేసుకునే వాళ్ళు ఇదే ఆలోచన వింటారు. చూడండి ఒరిజినల్. సో దానికి అడాక్ట్ అవుతారు. డ్రగ్స్ కంటే ప్రమాదకరం కామం, డ్రగ్స్ కంటే ప్రమాదకరం. సో ఆలోచన చేయండి. ఇది సీట్ హైట్ అడ్జస్టరు. ఇక్కడ కూడా మీకు ఇక్కడ వాటర్లో లాగుడ్ కానీ అట్లా ఏం కాలేదు, ఆటోమేటిక్ కాబట్టి మీకు ఎక్సిలేటర్ ఇది చిన్నపిల్లలు చేతను బిలో 7 months బాబు కూడా ఎక్సిలేటర్ దొక్కితే పోతుంది. అంటే అది ఎలక్ట్రానికే ఉంటుంది. మీకు బస్సులలో కూడా అట్లే ఉంటుందండి, ఎలక్ట్రానిక్ బస్సులలో కూడా. లేదు, కరెంటు డీజిల్ బస్సులలో కూడా అట్లే చేసారు 2020 నుంచి నరేంద్ర మోడీ గారు అదే పెట్టిండు. సో ఏసీ ఆటో ప్యానల్ ఏది బంద్ చేసుడు, ఆటో ప్యానల్ ఏసీ, బ్లూటూత్ టేప్ రికార్డరు, ఎయిర్ బ్యాగ్ ఉంది. ఇది స్టీరింగ్ అంటే మనకు బ్లూటూత్ ఇట్లాంటి ఆన్ అవుతుంది, ఇట్లాంటి ఫోన్ వస్తుంది బంద్ అవుతుంది. ఇక్కడ కనబడుతుంది అంటే టక్క టక్క అని రుతుందంటే
టిక్కుం 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 టిక్కు 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 పూర్వంగాలకి ఇవేవి చూపెట్టదు, వాళ్ళు ఒత్తుతూనే ఉంటారు. సో ఆలోచన చేసుకోండి. రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది మీకు, కిలోమీటర్ కూడా 87,000 లాస్ట్ సర్వీస్ ఉంది. బండికి మీకు ఏం ఎఫెక్ట్ పడదు. స్టార్ట్ చేసిన, డోర్ వేసిన, ఇందిరా ఆగమాగం ప్రొడక్షన్ ఆగం పోతుండు. 93,000 ఇప్పుడు ఉందండి, కానీ 100% సర్వీస్ రికార్డు. కార్లో ఉన్న డీజిల్ ఇప్పుడు 23 డిగ్రీలు ఉంది, సిటీలో యావరేజ్ అట్లా చూపించింది. 400 కిలోమీటర్లు డీజిల్ పోతుంది. 93,000 ఖచ్చితంగా సర్వీస్ రికార్డ్ అండి, పెద్ద మ్యాటర్ కాదు. 4-5 లక్షలు తిరిగినా మీకు ఒకేలా ఉంటుంది బండి. నేను దీని మీద 200 కిలోమీటర్ జర్నీ చేసి వచ్చిన, ఇంకా కూడా తెలంగాణకు కూడా జర్నీ అవుతుంది, ఇది బై రోడ్ అవుతుంది. సో చూసుకోండి, ఆటోమేటిక్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు తెలియదు. రెగ్యులర్ ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ఆటోమేటిక్ పోవచ్చు. ఆర్పిఎం మీటర్ అనేది 200 మనకు ఆ 2 ఉంది కదా, 2500 పోయినప్పుడే గేర్ చేంజ్ అవుతుంది. ఎప్పుడైనా మీరు భయపడద్దు. ఇది కూడా మీకు డోర్ అనేది గిట్లా తెలిసిపోతూ ఉంటుంది, ఇది కూడా చూసుకోవాలి మీరు. వెనక ఎప్పుడైనా టాప్ మోడల్కు దానికి వస్తుంది, ఇట్లా గుంజితే ఇది దీనికి ఇది మూసుకుంటుంది, దానికి అది మూసుకుంటుంది, డబల్ కటింగ్ వస్తుంది అన్నట్టు. సో ఇది కూడా మీరు వెరిఫై చేసుకోండి. చాలా తక్కువ ధరలు ఇస్తాం. 7 లక్షలు పోతుందండి 19 మోడల్ బండి మీకు అక్కడ, అది కూడా అర్థం చేసుకోండి. 7 లక్షలు పోతుంది బండి, చాలా బాగుంది బండి. ఇది నీకు 30-40 వేలు తిరిగిన ఫీలింగే ఉంటుంది కారు కూడా. సర్వీస్ రికార్డు అప్ టు ఉంది, చాలా పర్ఫెక్ట్ ఉంది బండి అయితే. ఆలోచన చేసుకోండి. బ్యాక్ సైడ్ నంబర్ 1 ఉంది, డోర్ దిత్తే లైట్ వచ్చేది. ఇది కూడా మనకు నడివిట్లకు అనుకుంటే నీకు బరాబర్ లైట్ వస్తుంది. ఇటుపక్క అటుపక్క, ఈ పక్క బంద్, ఈ పక్క మనం వేసుకున్నప్పుడే లైట్ అని అవుతుంది. ఓకే, జాయింట్స్ కూడా ఎక్కడ మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్ ఉంది. చైల్డ్ లాక్ కూడా, డోర్ కూడా ఒరిజినల్. ఓకే, చూసినాం. టైర్ కూడా ముందటి పయ్య కొత్తది, మ్యాక్సిమం కొత్తది. దాని బటన్ అడ్డగోలు ఉంది, నేనే కటింగ్ చేసి పెట్టినా. సో ఆలోచన చెయ్యండి. బ్రీజా అనేది 19 మోడలే లాస్ట్ ఆటోమేటిక్లా. చాలామంది అడిగారు. కుడివైపు వెనకాల ఒరిజినల్, రైట్ అంటే రైట్ షోరూమ్ మార్క్సే. ఇక్కడ కూడా ఇదివరకు స్పానల్ అంటే పాన పెట్టి ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసినప్పుడు దీనికి చిన్న మరక పడితే డిక్కీ రిపేర్ అయినట్లు లెక్క. ఈ పక్క కూడా ఈ డాట్స్ అన్ని పోయి ఈ నంబర్ పోతే మనకు చేంజ్ అయినట్లు లెక్క. షోరూమ్ మరకలు కూడా ఎక్కడ పోలే, వెనకాల కూడా చూసుకోండి. సో 1-2 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇది కూడా మనకు స్పీడ్ గన్, ఎయిర్ గన్ ఇక్కడ ఉంటుంది, మళ్ళీ లైటు ఆఫ్ ఆన్ ఉంటుంది. ఇది కూడా సేమ్ మనకు ఈ ఎప్పుడు కూడా జాకీ కానీ ఈ స్పానల్ కానీ వీళ్ళు ముట్టుకోలేదు. లేడీస్ ఆడవాళ్ళు ఎట్లుంటారో తెలుసు కదా, ఎవరినైనా పెళ్ళి 2 ఏళ్ళు అయినాక చెప్తాడు వాడు. ఆడవాళ్ళు ఎట్లుంటారు అంటే ఇంకా బాగా రాస్తారు. అయ్యో విషయం చెప్పలేదా, 2 క్లిప్పులు పెట్టినా ఊసిపోతుందని. ఎందుకంటే మీది పక్క పెట్టాలంటే ఇక్కడ క్లిప్ పట్టదు. మన బండే అంటే మేడం మన తప్ప ఒకళ్ళు కొంతమంది నమ్మిరంటే కదా, మన తప్ప ఇంకోళ్ళు నమ్మరు. ఓకే ఫ్రెండ్స్, 5651 DL 9CS మనకు చేసేసి నెంబర్ కూడా మీకు చెప్పిన. డిఫాగర్ ఉంది, స్పాయిలర్ ఉంది, ఇది కూడా ఉంది, పైన కూడా నెంబర్ 1 ఉంది, లెఫ్ట్ సైడ్ క్వార్టర్ పైన కూడా ఎక్సలెంట్ ఉంది. ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. స్నాప్ జీపీటీ కూడా మీరు దాన్ని అప్గ్రేడ్ చేసుకోండి. అది మీ పిల్లలకు మ్యాథమెటిక్స్ కోడ్స్ కానీ సూత్రాలు మనకు అంటే అందరికేమో A+B హోల్ స్క్వేర్ మాత్రమే తెలుసు. అది కాకుండా సిలబస్ చాలా ఉంది ప్రపంచం అంతా. మేమైతే చెట్ల కింద, నాది ప్రభుత్వ పాఠశాల, చెట్ల కింద కూర్చొని 19 ఎక్కం 19 అనుకుంటా రోజు వెనక నుంచి ముందు నుంచి వెనకకు మా సారు, మ్యాథ్స్ సారు విపరీతంగా ఇప్పుడు అట్లాగా చాట్ జీపీటీ నువ్వు అడిగితే చెప్తుంది, ఏది అడిగినా డీప్గా చెప్తుంది. కాబట్టి అర్థం చేసుకోండి. వెబ్సైట్లలో పోయి కూడా చెప్తుంది. కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళకి అయితే సూపరు. చూసుకోండి, ఒరిజినల్ ఎక్కడ కూడా చైల్డ్ లాగా కూడా అంత ఎక్కలేదు. సో కొంత అది ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇవ్వడం బాధే. చూసుకోండి, ఒరిజినల్ ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీరైతే దాన్ని ఎంజాయ్ చేయండి, టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి. బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి, ఒరిజినల్. ఈ డోర్ కూడా జాయింట్స్ అన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయి, ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి ఆలోచన చేయండి. 5,75,000 వాళ్ళు అడుగుతున్నారు విత్ కమిషన్ అన్నీ కలిపి. లేదంటే ఇంకా రూపాయి ఇటాటి చేయొచ్చు. ఇదే ఆఖరి సంవత్సరం BS4 అన్నట్లు లెక్క. సో మీకు ఇదే ఆఖరిది కాబట్టి
మీరు ఆలోచన చేసుకోండి. డీజిల్లో మళ్ళీ రాలే, BS4 ఇంజను 20+ మైలేజ్ వస్తుంది, ఆటోమేటిక్ ఉంది, టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి చూసుకోవచ్చు, ముందర సిల్ టైర్లు ఉన్నాయి, వెనక కంపెనీతో వచ్చినాయి, తర్వాత స్టెప్ని కూడా కంపెనీతో వచ్చిందే, మీకు ఆల్రెడీ చూపించిన. స్పానల్ వాళ్ళు ఇవి ముట్టుకోలేదు. సో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. 5,50,000 ఫైనల్ చేస్తాం. ఎవరు పేమెంట్ కొట్టేసేసినా పంపిస్తాం. చాలా రేర్ పీస్ అండి, బ్రీజాలు ఎవరు ఈ మధ్యకాలంలో అమ్ముతలేరు. ప్యూర్ ఒరిజినల్ ఉంది కారు. ఇంజన్ సైడు, అండర్ బాడీ నుంచి, హెడ్లైట్ల నుంచి, ఏసీ రావడానికి వచ్చే ప్యాడు, తర్వాత ఇంజన్ కూల్ చేయడానికి రిజియేటర్, తర్వాత బ్యాక్ సైడ్ సస్పెన్షన్, సైలెన్సర్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. నేను చూపించలేదు, మర్చిపోయాను. ఎక్సలెంట్ ఉన్నాయి కాబట్టి మీరు మిస్ అవ్వద్దు, ఆలోచన చేసుకోండి. బ్యాక్ సైడ్ కూడా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్, మన దాని ఏమంటారు దీన్ని, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావాలి, తప్పదు.